మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గడిచిన రోజు మనం దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఆ 6వ అధ్యాయంలో దర్యావేషు రాజు వచ్చాడు. మాదీయుల రాజు అయిన దర్యావేషు పరిపాలన ప్రారంభమైంది. అంతకుముందు బబులోను రాజ్యం దేశ ప్రపంచాన్ని ఏలింది. ఆ బబులోను రాజ్యంలో 2 రాజులు, చక్రవర్తుల గురించి మనం నేర్చుకున్నాం. తండ్రి కుమారులు. వాళ్ళెవరు తెలుసా? నెబుకద్నెజరు, అతని కుమారుడు బెల్షస్సరు. వీళ్ళిద్దరూ తండ్రి కుమారులు ఆ రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళిద్దరికీ కలలు, దర్శనాలు వచ్చినాయి. వాళ్ళిద్దరి యొక్క ఆ దర్శనాలను దానియేలు ప్రవక్తే వివరించి దాని భావాన్ని చెప్పటం జరిగింది. వారిద్దరి రాజ్యాలు పోగొట్టుకున్నారు. వాళ్ళిద్దరు కూడా రాజ్యాలను చివరికి ఏమైపోయింది? పోగొట్టుకున్నారు. తర్వాత 2వ ప్రపంచ సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, మాదీయులు పరిపాలన స్టార్ట్ చేశారు. దర్యావేషు రాజు మొట్టమొదటిగా దానికి రాజు అయ్యాడు. ఆయన రాజుగా ఉన్నటువంటి కాలంలో మరి ఏం జరిగిందో మనకు తెలుసు. గత వారంలో మనం నేర్చుకున్నాం. దానియేలుని తీసుకెళ్లి సింహపు బోన్లో పడేశారనమాట. రాత్రంతా ఆ సింహాల బోన్లోనే ఆయన గడిపాడు. అద్భుతం జరిగింది. మానవ జాతి చరిత్రలో ఏ గ్రంథంలో లేనటువంటి ఒక మహా అద్భుతం. రాత్రంతా సింహాలు చూస్తూ ఉన్నాయి కానీ టచ్ కూడా చేయలేకపోయాయి. ఎందుకంటే దేవుని యొక్క దూత అక్కడ వచ్చిందన్నమాట. దేవుడు పంపించాడు. దేవుని కాపుదలు అక్కడ ఉంది. సింహము నోళ్ళు మూయించబడ్డాయి అన్నమాట. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఎవరైతే దానియేలు మీద కుట్ర చేశారో, నింద మోపారో, వారిని, వారి పిల్లలను, వారి భార్యలను, వారి కుటుంబం మొత్తాన్ని ఆ సింహాల బోన్లో వేసారో, పొడి చేసేసి తినేసాయి అన్నమాట. ఫ్రై చేసుకున్నాయి అన్నమాట. ఇది మనం 6వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి సంగతి. 7వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం అన్నమాట. అయితే 7వ అధ్యాయంలో ఉన్న సంగతి ఏంటంటే, దర్యావేషు చక్రవర్తిగా ఉన్నప్పుడు విషయం కాదు ఇది. అంతకుముందు బబులోను రాజ్యం ఉన్నప్పుడు నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు పరిపాలిస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ 7వ అధ్యాయంలో రాయబడింది. 6వ అధ్యాయంలో జరిగిన విషయాల తర్వాత జరుగుతున్న విషయాలు కావు ఇవి. అసలు ఈ రాజ్యం కంటే ముందు పాత రాజ్యం ఉందిగా, బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు కుమారుడు పరిపాలిస్తున్నప్పుడు ఒక ఘటన జరిగింది. దానియేలు అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట 7వ అధ్యాయంలో. ఏంటదేనంటే, దర్శనాలు, కలలు నెబుకద్నెజరుకి ఆయన కొడుకే కాదు, దానియేలు గారికి కూడా వచ్చినాయి. దర్శనాలు వాళ్ళకే కాదు, ఈయనకు కూడా వచ్చినాయి దర్శనాలు, కలలు. నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ కాలంలో వచ్చిన దర్శనాన్ని ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట దానియేలు. ఏం దర్శనం వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. ఇది ఎప్పుడు వచ్చిన కళ ఏదో తెలుసా? బెల్షస్సరు రాజుగా ఉన్నప్పుడు వచ్చిన కళ. ఆయన రాజుగా సింహాసనం ఎక్కిన మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి కళ. అప్పుడు వచ్చిన కళకి ఇప్పుడు చెప్తున్నాడు, అందరికి రాసి వివరించి దానియేలు ఇప్పుడు చెప్తున్నాడు. ఏమొచ్చిందంటే ఆయనకు వచ్చిన కళ ఏంటో చూద్దాం ఒకసారి. ఏమొచ్చిందంటే, ఆయన పడుకొని ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు 3వ వచనంలో. 2వ వచనంలో దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడను. అమ్మా జాగ్రత్త చూడండి, జాగ్రత్త వినండి. ఆయనకు వచ్చిన కళలో ఏం కనబడిందో తెలుసా? నలుమూలల నుంచి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, 4 మూలల నుంచి, 4 దిశల నుంచి బలమైన ప్రచండమైన ఒక గాలి సముద్రం మీద వీస్తుందట. దేని మీద వీస్తుంది చెప్పండి?
సముద్రం మీద బలమైన గాలి వీస్తున్నట. సాదా సీదా గాలి కాదు. ఒకవేళ అదే గాలి కనుక ఇటు పట్టణాల మీద ఇళ్ళ మీద మళ్ళితే పైకప్పులు కాదు, ఇంటి ముందున ఆ వాహనాలు కార్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంత భయంకరమైన ప్రచండమైన గాలి సముద్రం మీద వీస్తుంది. అది ఆయనకు కనపడింది. దాని తర్వాత అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. చూస్తున్నప్పుడు ఏం జరిగింది? సముద్రం మీద 4 దిశల నుంచి బలమైన గాలి వీచిన తర్వాత ఏం జరిగిందంటే ఆ సముద్రంలో నుంచి 4 మహా జంతువులు పైకి లేచాయంట. జాగ్రత్త వింటున్నారు కదా? ఆ మహాసముద్రం నుంచి ఏం లేచినాయేమో పైకి? 4 మహా పెద్ద పెద్ద జంతువులు లేచినాయంట. ఈ 4 జంతువులు ఒకదానికి ఇంకో దానికి భిన్నంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. అన్ని ఒకే జంతువులు కావు అవి. 4 రకాల జంతువులు అన్నమాట. మీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మీరు చాలా వయసు కలిగిన వాళ్ళు, మీరు చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇరుగుబొరుగు వారందరూ ఏదైనా ముచ్చట చెప్తే, ఏదైనా తగాదా గురించి చెప్తే మనం చెవులు రిక్కించి జాగ్రత్తగా వెళ్ళి తీర్పు తీరుస్తాం కదా. ఇక్కడ కూడా అతని కళని జాగ్రత్తగా వినండి. చెప్తున్నాడు దానియేలు మనందరితో ఈ రాత్రి కళ. ప్రచండమైన గాలి సముద్రం మీద తీసినప్పుడు ఆ సముద్రంలో నుంచి 4 పెద్ద పెద్ద జంతువులు 4 వచ్చినాయంట, రకరకాల జంతువులు. అవేంటో చెప్తున్నాడు చూడండి. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. మొదటి జంతువు ఏంటో తెలుసా? సింహం కాదు, సింహమును పోలిన జంతువు. సింహం ఎలా ఉంటుందో అచ్చం అలా ఉండదు, కానీ సింహము పోలికలు ఉంటాయి. సింహం లాగా ఉంటుంది కానీ సింహం కాదు. ఎందుకని కాదంటే దానికి పక్షి రాజుకున్నట్టు రెక్కలు ఉన్నాయంట. మరి మనం బయట చూసే సింహానికి రెక్కలు ఉంటాయి? ఉండవు. కానీ ఈ సింహానికి ఏమున్నది? రెక్కలు ఉన్నాయి. అయితే ఎగురుతున్న సింహం ఇది. రెక్కలు ఉన్నాయి కాబట్టి గాల్లో ఎగురుతుంది. కానీ ఎవరో దాని రెక్కలు నరికేశారన్నమాట. నరికేసినప్పుడు అది నేల మీద మనుషుల వలె పాదం మోపి భూమి మీద నడుస్తున్నప్పుడు, భూమి మీద నడుస్తున్నది కాదు, దానికి మానవ మనస్సు ఉందంట. మనుషులకు ఉండే మనస్సు ఉంది దానికి. ఏమంటే జంతువుకి మానవ మనస్సు. ఆ జంతువుకి మనిషికి ఉండే మనసు ఉంది, మానవ మనసు ఉంది. మనం అంతకుముందు తెలుసు, నెబుకద్నెజరు రాజు గురించి చదువుకున్నాం. అతనికి మానవ మనస్సు పోయి జంతువు మనసు వచ్చి అడవిలో గడ్డి వేసాడు. ఆయనకి మానవ మనసు పోయి జంతువు మనసు వచ్చింది, పశువు మనసు వచ్చింది నెబుకద్నెజరు. ఇక్కడ రివర్సు, జంతువుకి మానవ మనసు వచ్చింది. ఇక్కడ వచ్చి నేల మీద ఇది ఆయన కనబడిన మొట్టమొదటి జంతువు. ఇక రెండవ జంతువు గురించి ఏం చెప్తున్నాడు చూడండి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. ఎలుగుబంటి కాదు, ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకున్నది. కొందరు అంటున్నారు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని. దాంతో రెండవ జంతువు ఏంటంటే ఎలుగుబంటి లాగందంట. ఈ ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఈ జంతువు ఏం చేస్తుందంటే ఒక పక్కన పడుకుంది. పార్శ్వం అంటే పక్క అని, ఒక పక్క అని, బోర్లు పడుకోవటం కాదు, ఒక పక్కన పడుకుంది. ఎలుగుబంటి పక్కన పడుకొని ఎందుకు పడుకుందంటే ఆ భూమి మీద విస్తారమైన మాంసం, మనుషులందరూ చచ్చిపోయి శవాలు పడి ఉన్నాయి. ఆ శవాలు ఆ మాంసాన్ని పీక్కొని తిని 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 అలసిపోయి ఒక 3 ఎముకలు పక్కటెముకలు నోట్లోనే అలాగే పెట్టుకొని అలసిపోయి ఇట్లా పడుకొని పక్కకు పడుకొని తింటుంది. అప్పుడు కొంతమంది వచ్చారు, లే ఇంకా చాలా మాంసం ఉంది, విస్తారమైన మాంసం ఉంది, లేచి తిను అంటున్నారంట కొంతమంది వచ్చి. అట్లా ఈ రెండవ జంతువు గురించి అతనికి కళ వచ్చింది. ఇక మూడవ జంతువు గురించి ఏమొచ్చిందో అక్కడ చెప్తున్నాడు చూడండి. అటుపిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూసి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండేను.
దానికి 4 తలలు ఉండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. చూడండి, ఇక 3వ జంతువు ఎలా ఉందో తెలుసా? చిరుతపులిని పోలుంది, కానీ చిరుతపులి కాదు. చిరుతపులిలాగే కనిపిస్తుంది, కానీ దీనికి 4 రెక్కలు ఉన్నాయి. మళ్ళీ ఇందాక సింహానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. ఇక్కడ దీనికైతే ఏకంగా 4 రెక్కలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. ఎన్ని తలలు? ఒకటి కాదు. చిరుతపులికి మనం చూసే ఇప్పుడున్న చిరుతపులికి ఎన్ని తలలు ఉంటాయి? ఒకటే ఉంటుంది. కానీ దానియేలుకు కనిపించిన ఆ కళలో, ఆ దర్శనంలో కనిపిస్తున్నటువంటి చిరుతపులికి 4 రెక్కలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. భూమి మీద అధికారం, ఆధిపత్యం దానికి ఇవ్వబడిందంట. ఇక 4వ జంతువు గురించి ఏం చెప్తున్నాడు చూడండి. 6వ వచనం. పిమ్మట 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనపడింది. ఘోరమట ఆ జంతువు అయితే, భయంకరమైన జంతువు అంట. అది ఏం జంతువు చెప్పలేదు. ఫస్ట్ దానైతే సింహం లాగా ఉంది చూడటానికి అన్నాడు, 2వది అయితే ఎలుగుబంటిలాగా ఉంది అన్నాడు, 3వది అయితే చిరుతపులిలాగా ఉంది కానీ అన్నాడు, కానీ 4వది ఎలాగుందో చెప్పలేదు. ఘోరంగా ఉంది, భయం. అసలు దాని ఆకారమే విచిత్రంగా ఉందట. ఘోరమును భయంకరమైన 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉన్నాయి. ఈ జంతువు ఎన్ని కొమ్ములు ఉన్నాయి? మా తల మీద 10 కొమ్ములు ఉన్నాయి. దాని దంతాలు ఏం దంతాలంట? ఇనప దంతాలు. ఇత్తడి గోళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్పలేదు కానీ ఇంకో చోట చెప్పాను. దాని గోళ్ళు ఇత్తడి గోళ్ళు, గోర్లు ఇత్తడి గోర్లు. దంతాలు అంటే పళ్ళు. ఏం పళ్ళు అయ్యి? ఇనప పళ్ళు. 10 కొమ్ములు ఉన్నాయంట. అది సమస్తమును భక్షించుచు, అంటే భక్షించడం అంటే తినేస్తూ, తుత్తునిలిగని ముక్కలుగా చేసేస్తూ మిగిలిన దానిని కాళ్ళ కింద దొక్కుతుంది. తిన్నంత తిని మిగిలిపోయిన దాన్ని కాళ్ళ కింద దొక్కుతుంది. ఈ 4వ భయంకరమైన జంతువు, 10 కొమ్ములు కలిగిన జంతువు, ఇనపదంతాలు, ఇత్తడి గోళ్ళు ఉన్న జంతువు, ఘోరమును భయంకరమైనట్టు దాని ఆకారం. అసలు ఈ భూమి మీద ఏ జంతువుతో పోల్చడానికి కుదరట్లేదంట దానియేలు గారికి. అది తిన్నంత తిని భక్షించి ముక్కలు చేసేసి మిగతా దాన్ని కాళ్ళతో దొరుకుతున్నాను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, అయ్యో దానియేలు గారి దృష్టి ఈ భయంకరమైన జంతువులు దేనితో పోల్చాలో అర్థం కాక ఈయన దృష్టి దేని మీదకి వెళ్ళిందో తెలుసా? ఆ 10 కొమ్ముల మీదకి వెళ్ళింది. అమ్మా జాగ్రత్త అంటారు కదా, దానియేలు గారి దృష్టి దేని మీదకి వెళ్ళింది? 10 కొమ్ముల మీదకి వెళ్ళింది. ఆ కొమ్ములను చూడగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచిందంటే 11వ కొమ్ము అన్నమాట. ఆల్రెడీ 10 కొమ్ములు ఉన్నాయి. వాటి మధ్యలో, ఆ 10 కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము మొలిసిందట. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడెను. చూడు ఎంత విచిత్రమో. దీనికి స్థలం లేదు అక్కడ. దీనికి స్థలం ఇవ్వడం కోసం 3 కొమ్ములు పెరిగేయబడ్డాయట. అంటే 3 పెరిగేస్తే ఎన్ని ఉంటాయి? 7. ఇది ఎన్నోది అయినప్పుడు 8వది అయితే అన్నమాట. గుర్తుపెట్టుకోండి విషయాన్ని, తర్వాత రోజుల్లో మనకు అది ఆ పాయింట్ అడుగుతాను నేను. 8వ కొమ్ముగా ఇది అక్కడ దీనికి స్థలం ఇచ్చింది అన్నమాట. స్థలం దొరికింది. 3 పెరిగివేయబడ్డాయి 10లో. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇది విచిత్రము చూడండి. ఈ చిన్న కొమ్ము గురించి చెప్తున్నాడు. ఈ కొమ్ము కంట మనుషులకు ఉండేటట్టు 2 కళ్ళు ఉన్నాయంట. కొమ్ము మీద కళ్ళు, కింద నోరు ఉందంట. నేను కూడా చాలాసార్లు ఎక్కడో చూసాను, చాలా చోట్ల కనపడింది ఈ ఆకారం నాకు. 2 కళ్ళు, నోరు ఉన్న ఒక కొమ్ము లాంటిదండి. అలా ఈ కొమ్ము కంట 2 కళ్ళు ఉన్నాయి, ఒక నోరు ఉంది. గర్వంగా మాట్లాడే నోరు అంటది. మా అంత సాదాసీదా నోరు కాదు అది. ఆ కొమ్ముకి గర్వంగా మాట్లాడే నోరు, 2 కళ్ళు ఉన్నాయంట. దాని తర్వాత ఇంకేం కనబడి తెలుసా? ఇక్కడ దాకా ఇది ఆపేసిన తర్వాత
ఒక సింహాసనం, పెద్ద సింహాసనం వేయబట్టం కనబడిందంట. ఈ 4 జంతువుల గురించి చెప్పేశాడు ఆయన. వాటికి ఎలా ఉందో ఆ 10 కొమ్ములు, వాటి మధ్యలో ఒక కొమ్ము, 3 పిరికి వేయబడినాయి, దానికి గర్వకొమ్మ, మాట్లాడే నోరు, దానికి కళ్ళు ఉన్నాయని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఒక పెద్ద సింహాసనం వేసాడంట అక్కడ. మహావృద్ధుడు అక్కడ కూర్చుండేను. ఆయన వస్త్రము మహిమ వలె, హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చ వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన ఇద్దరు నుండి ప్రవహించుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల మంది మనుషులు ఆయన ఎదురు నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు విప్పబడిను. దేవుని ప్రత్యక్షత అన్నమాట. ఈ భూమి మీద దేవుని సింహాసనం వేయబడిందంట. వేవేల పరిచారకులు ఉన్నారంట. కోట్ల మంది మనుషులు హాజరయ్యారంట. గ్రంథాలు తెరవబడ్డాయంట. తీర్పు జరగబోతుందంట. ఆయన సింహాసనం చుట్టూ అక్కడి నుంచి అగ్ని ప్రవహిస్తున్నట్టు ఉందంట. ఆ సింహాసనం చక్రాలు అగ్ని వలె ఉన్నాయంట. ఆయన వస్త్రం అంతా దళదళ మెరిసిపోతా ఉన్నాయంట. వృద్ధుడొకడు ఒక చాలా పెద్ద వయసున్న ఒక పెద్ద ఆయన నా దాని మీద కూర్చున్నాడట. ఇది ఎవరు తెలుసా? తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుని దర్శనం అన్నమాట. అంటే దేవుని దర్శనం, ఈ దర్శనంతో పాటు మనకి దేవుని దర్శనం కూడా కలిగింది. తీర్పు తీర్చబోతున్న కలిగింది. దాని తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి. అప్పుడు నేను చూస్తుండగా ఇప్పుడు కొమ్ము దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఈ దర్శనం విడిచిపెట్టి మళ్ళీ అంతమంది దగ్గరికి వచ్చాడు. కొమ్ము అంట అది పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. అంటే ఈ కొమ్ము తర్వాత జరిగే సంగతి అనమాట. అది చివరిలో తీర్పు రోజు జరిగేటప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఇలా తీర్పు జరిగింది. అప్పుడు ఇదిగో ఈ కొమ్ము ఉంది కదా, గర్వపు మాటలు మాట్లాడిన కొమ్ము ఉంది కదా, దీన్ని కూడా ఆయన చంపించేసేసి తీర్పు తీర్చేసి అగ్నిగుండంలో వేసేసాడట. ఎందుకని ఇది మాట్లాడిన గర్వపు మాటలను బట్టి దీనికి దేవుడు తీర్పు తీర్చాడట. అంటే ఇది కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ చిన్న కొమ్ము ఏంటో మనం తర్వాత చెప్తాం. ఈ చిన్న కొమ్మును కూడా దేవుడు తీర్పు తీర్చేసి ఎక్కడికి పంపించేశాడు? అగ్నిగుండంలో పంపించి దాని కళేబరమును చదువమ్మా మండుచున్న అగ్నిలో వేయబడిను. మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండవలనని ఒక సమయము, ఒక కాలం వాటికి. ఇదిగో మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము. అంటే జంతువులు అంటే నిజంగా జంతువులు కాదు, వీళ్ళు రాజులు అన్నమాట. జంతువులకు ప్రభుత్వం ఏంటి? జంతువులు సింహాసనం మీద ఉండి వెళ్తాయి ఏంటి? ఆ జంతువుల ప్రభుత్వం కూడా పడిపోయిందనంటే ఆ జంతువులు ఎవరిని సూచిస్తున్నాయో తెలుసా? రాజులు. 4 రాజులు. నేను ముందు చెప్పాను 4 మహా సామ్రాజ్యాలు ఈ లోకాన్ని పరిపాలించాయని. బబులోను సామ్రాజ్యం, మాదీయుల పారసీకుల సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం. ఈ 4 మహా సామ్రాజ్యాలు ఈ లోకాన్ని పరిపాలించాయి. ఇంకోటి చెప్పనా మీకు? నెబుకద్నెజరుకు వచ్చిన కళ, దానియేలుకు వచ్చిన కళ ఒకటే. నెబుకద్నెజరుకు వచ్చిన కళలో ఏం జరిగింది? ఒక పెద్ద విగ్రహం కనబడింది. ఆకాశం అంటే ఇంత విగ్రహం. దాని తల ఏమో బంగారం, దాని భుజాలు పొట్టేమో వెండి, దాని తొడలేమో ఇత్తడి, దాని మోకాళ్ళు ఇనుము, దాని కాళ్ళు మట్టి. అంటే ఇనుము మట్టి కలిసింది. అక్కడ ఒక విగ్రహానికి 4 భాగాలు. తల ఒకటి, మొండెం కాళ్ళు ఒకటి, మొండెం చేతులు ఒకటి, తొడ ఒకటి, పాదాలు ఒకటి. ఒక విగ్రహానికి 4 భాగాలు చెప్పేవి 4 రాజ్యాలు. నీ రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం, ఆ రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం, ఆ రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం, 4 రాజ్యాలు వస్తాయి. ఆ 4 రాజ్యాలు కూలిపోతాయి. ఆ 4వ రాజ్యం కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి ఈ బొమ్మల పక్కన దంచేసి తన రాజ్యాన్ని స్థాపిస్తుంది. దానికి అన్నిటికీ అంతం కలగదు అని చెప్పాడు కదా. అదే స్టోరీ ఇక్కడ 4 జంతువులుగా చూపించాడు అన్నమాట. ఆ దర్శనం ఈ దర్శనం ఒకటే భావం. అయితే అక్కడికి అతని రాజ్యం, ఆ 4 రాజ్యాల తర్వాత దేవుడు భూమి మీద ఒక రాజ్యం స్థాపిస్తాడు అనే దగ్గర ఆగిపోయింది ఆ దర్శనం. దీనికి ఇంకా కొన్ని విషయాలు జోడించి దానియేలుకు దర్శనం వచ్చింది. ఇక్కడ కూడా 4 జంతువులు అంటే 4 రాజ్యాలు. ఆ రాజ్యాల ప్రభుత్వాలు పోతాయి.
ఆ కొమ్మును ఆ గర్వించినందు చేత ఆ కొమ్మును పరలోకముల నుంచి వచ్చిన దేవుడు తీర్పు తీర్చి అతని అగ్నిగుండంలో వేస్తాడు అన్నమాట. అంటే ఈ 4 జంతువులు ఏంటన్నమాట? 4 రాజ్యాలు. తర్వాత ఆయన చెప్తున్నాడు చూడండి, ఆకాశం మేఘారుడు మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. యేసు ప్రభువు దిగొచ్చాడు అన్నమాట. తండ్రి అయిన దేవుడి ముందు ఎవరు దిగొచ్చారు తెలుసా? భూమి మీద యేసు ప్రభువు దిగొచ్చి సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన్ను సేవించినట్లు ప్రభుత్వములు మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇదిగో ఈ 4 రాజ్యాలు వస్తాయి, 4 రాజ్యాలు నశించిపోతాయి. ఈ 4 రాజ్యాల తర్వాత తీర్పు తీర్చబడిన తర్వాత దేవుడి కుమారుడు దిగొస్తాడు భూమి మీదకి. ఇక భూమి మీద ఉన్న సకల ప్రజలు, సకల రాష్ట్రాలు, సకల భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఈయన రాజ్యం కిందకు వస్తారు. ఇక రాజ్యం, ఘనత, మహిమ, ప్రభావం ఆ కుమారుడికే ఇవ్వబడుతుంది. ఆయనే యుగాలు ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. ఇంకా ఆయన రాజ్యానికి ఇక అంతము కాదు. అంటే చిట్ట చివరిగా యేసు ప్రభువు ఈ రాజ్యాలన్నీ కూలిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి పరిపాలించే ఆ సమయమే భూమి మీద భవిష్యత్తులో జరగబోతున్న 1000 ఏళ్ల పరిపాలనా కాలం. దేవుని మనకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ నశించిపోయిన తర్వాత దేవుని రాజ్యం భూమి మీద ప్రత్యక్షంగా రాబోతుంది. అక్కడ నెబుకద్నెజరు కలిగిన కలలో ఆ 4 రాజ్యాలు పోయిన తర్వాత ఆ 4వ రాజు కాలంలో, రోమా చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలో పరలోకమందున్న దేవుడు తన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ భూమి ఇదంతా విస్తరిస్తుంది అన్నాడు కదా. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే అది ప్రత్యక్షంగా పరిపాలించే రాజ్యం కాదు. యేసు ప్రభువారు పరిశుద్ధుల మధ్యలో, సంఘం మధ్యలో, సార్వత్రిక సంఘానికి అదృశ్య రూపిగా పరిపాలిస్తున్నటువంటి రాజ్యం అన్నమాట అది. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరూ మారుమనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అన్నాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందో నీ శిష్యులు అడిగితే అది మీ మధ్యలోనే ఉంది, ఇక్కడుంది ఆ రాజ్యం అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు, అది పర సంబంధమైనది అన్నాడు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం అన్నాడు. అది చూపించడానికి ఒక భౌతిక సంబంధమైనది కాదు. నేను రాజులు అనగానే నా పక్కన సైనికులు కత్తులు కటార్లు పట్టుకొని ఉంటారు, నాకు ఒక గుర్రం రథం ఉంటుందని అర్థం కాదు. నాది పరలోక సంబంధమైన రాజ్యం, అది అదృశ్య రాజ్యం, అది సంఘంలో నేనే రాజుగా ఉండి సార్వత్రిక సంఘాన్ని పరిపాలిస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధులందరికీ, క్రైస్తవులందరికీ, క్రీస్తులో కడగబడిన వారందరికీ ఆయన రాజుగా ఉంటూ పరిపాలిస్తున్నాడు. లోకాన్ని మొత్తానికి రాజు కాదు ఆయన. ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. ఈ లోకమంతా ఎవరైనా చెప్పండి, దుష్టుని యందు. దుష్టుడు హస్తగతం చేసుకున్నాడు ఈ లోకాన్ని, దుష్టుడు పరిపాలిస్తున్నాడు ఈ లోకాన్ని. లోకమంతా ఈ దుష్టుని యందు ఉన్నది. ఈ యుగ సంబంధమైన దేవత కానీ పరిశుద్ధులను పరిపాలిస్తున్నది మాత్రం వాడు కాదు. మనం వాడి అంటలో లేవు. మనం ఎవరి రాజ్యం కింద ఉన్నామో తెలుసా? ఎవరి ఏలుబడి కింద ఉన్నామో తెలుసా? యేసయ్య ఏలుబడి కింద ఉన్నాం, యేసయ్య రాజ్యంలో ఉన్నాం. యేసయ్య మన మధ్యలో అదృశ్య సింహాసనం మీద కూర్చొని అదృశ్య రూపిగా మనలందరినీ పరిపాలిస్తున్నాడు. ఈ అదృశ్య రూపమైన రాజ్యము 2000 సంవత్సరాల క్రితమే స్థాపింపబడింది, రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది. కానీ ఇక్కడ దానియేలులో చెప్తున్నది ఈ అదృశ్య సంబంధమైన రాజ్యం కాదు, దీనికి అంతము లేదు. కానీ ఒక రాజ్యం 1000 ఏళ్ళ 1000 సంవత్సరాలు యేసు ప్రభువు ప్రత్యక్షంగా ఈ లోకాన్ని పరిపాలించడానికి ఆయన రాబోతున్నాడు. దానికి ప్రారంభం ఉన్నది, ముగింపు కూడా ఉన్నది. 1000 సంవత్సరాల తర్వాత ఆ రాజ్యం ఉన్నదట. దానికి ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. కానీ కొత్త నిబంధన కాలంలో 1వ శతాబ్దంలో దేవుడు అదృశ్య రూపిగా స్థాపించిన ఈ సంఘం అనే రాజ్యం మాత్రం తిరిగి ఆరంభం ఉన్నది కానీ అంతం ఉంటుంది. అది యుగాలు ఉంటుంది. కానీ 1000 సంవత్సరాలు, అక్షరాల 1000 సంవత్సరాలు, 1000 ఏళ్ళు ఈ లోకాన్ని భౌతికంగా మన మధ్యలోనే సింహాసనం మీద యెరూషలేములో యేసు ప్రభువు కూర్చొని సకల రాష్ట్ర ప్రజలను, సకల భాషలు మాట్లాడే ప్రజలందరినీ పరిపాలించే రోజు కూడా వస్తుంది. ఆయన ప్రత్యక్షంగా మన మధ్యలో రాబోతున్నాడు.
నీవు నేను ఒకవేళ ఆయుష్ కలిగి బ్రతుకుంటే మనం ఆయన కళ్ళారా చూడబోతున్నాం కూడా. ఒకవేళ మనం కాలం చెల్లి వెళ్ళిపోతే మనం చెప్పలేం, కానీ అప్పటి వరకు మనం బ్రతుకుంటే ఖచ్చితంగా మనం ఆయన చూస్తాం. భౌతికంగా ఆయన రాబోతున్నాడు, పరిపాలించబోతున్నాడు, లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. దాని గురించి ఈ దర్శనం అంతా వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే చూడండి, చూడమ్మా దాని భావం చూడు. ఇక 17వ వచనంలో దాని భావం చెప్తున్నాడు చూడండి. ఇక ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుతున్నది. ఇదిగో ముందే చెప్పుకున్నా కదా, ఈ జంతువులు దేన్ని సూచిస్తున్నాయి? లోకమందు పరిపాలించబోయే 4 రాజులు, చక్రవర్తులను సూచిస్తుంది. అయితే మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము. ఇదిగో అయితే మహోన్నతుని పరిశుద్ధులు అంటే మనమే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే రాజ్యము చెప్పమ్మా రాజ్యాధికారము పొందుదురు. వారు యుగయుగములు రాజ్యం ఏలుదురు. ఇదిగో ఆ పరిశుద్ధులంట యుగయుగాలు వెళ్తారంట, యుగయుగములు యుగాంతం వరకు రాజ్యం వెళతారంట. పరిశుద్ధులది రాజ్యం అంట. అంటే ఈ 4 రాజులు వస్తారు, కానీ ఈ 4 రాజ్యాలు పోతాయి. పరలోకమందు నుంచి దేవుడు దిగొస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, తన ప్రజలే పరిశుద్ధులే వెళ్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఈ లోకాన్ని ఎలబోతున్నాం, ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. ఆ అధికారం యేసయ్య నీకు నాకు ఇవ్వబోతున్నాడు తెలుసా. ఈ 4 రాజులు వచ్చినా 4 రాజ్యాలు కూలిపోతాయి. మహోన్నతుని పరిశుద్ధులు వెళ్తారు, వారికి దేవుడు అధికారాన్ని ఇస్తాడని చెప్తూ ఆ 4వ జంతువు గురించి మాట్లాడుతున్నాడు. ఇనుపదంతాలను ఇత్తడి గోళ్ళు గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకుని కోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగులు భయంకరమును సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాన్ని కాళ్లకు అనగదొక్కుచుండెను. మరియు దాని తలల పైన 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరము కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతిని విచారించి తిని, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునుదాయను. ఈ 10 కొమ్ముల మధ్యలో కొలిచిన కొమ్ము సంగతి ఏంటబ్బా? ఎవరబ్బా ఇతనికి గర్వం గల నోరు ఉంది, మానవుల వలె కనులు ఉన్నాయి, ఏందబ్బా అని దాని గురించి ఆలోచిస్తుంటేనట. ఆ గర్వము కలిగినటువంటి నోరున్నటువంటి ఆ కొమ్ము అంట పరిశుద్ధులతో యుద్ధం చేస్తుందట. ఇంకోటి తెలుసా, పరిశుద్ధులతో యుద్ధం చేసి తాత్కాలికంగా వాడు గెలుస్తాడట. పరిశుద్ధులతో యుద్ధం చేసి వాడు ఏం చేస్తాడంట? గెలుస్తాడట. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నిలుదురు సంగతి నేను గ్రహించుతుంది. నేను అడిగిన దానికి ఆ పరిచయం చెప్తున్నాడు. ఈ 4 జంతువుల లోకంలో తక్కిన 3 జంతువులకు భిన్నమగు 4వ రాజ్యాన్ని సూచించున్నది. అది సమస్తం అలుగొట్టుచు లోకమంతా భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యములో నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. ఈ 10 మంది కొమ్ములు ఎవరట? మళ్ళీ ఆ రాజ్యంలోంచి పుట్టే 10 మంది రాజులట. ఏ రాజ్యంలో? ఆ 4వ రాజ్యంలో నుంచి పుట్టే 10 మంది సూచించిన. కడపట్ట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఇదిగో 11వ చిన్న కొమ్ము వచ్చింది కదా, ఆ చిన్న కొమ్ము కూడా రాజే. 11వ రాజు వచ్చి అందులో 3తో యుద్ధం చేసి వాడిని చంపేస్తాడట. ఆ 10 మందిలో 3 రాజ్యాలు వెళ్ళిపోతాయి, 3 రాజులు కూలిపోతారు. ఇతను వచ్చి తిష్ట వేస్తాడు అనమాట. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నల్లగొట్టును. ఇదే మనతో వాడు చేసే యుద్ధం. వాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడని నేను చదివాం కదా.
ఇక్కడ మహోన్నతుని భక్తులతో ఏం చేస్తాడంటే అతను భక్తులను నలుగొట్టును, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమును ఉంచబడదు. పరిశుద్ధులను వశం చేసుకొని ఒక కాలములు అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు, అంతకుముందు చెప్పాం కదా, ఒక 3.5 సంవత్సరాలు పరిశుద్ధులను నలగొడతాడు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, పరిశుద్ధులను చిత్రహింసలు చేస్తాడు. ఎవడితను అనంటే ఆ చిన్న కోము, అతనే అబద్ధ క్రీస్తు. నేనే క్రీస్తును, నన్నే ఆరాధించండి. బైబిల్ గ్రంథం చెప్పింది నా గురించే, ప్రవక్తలు ప్రవచించింది నా గురించే. ఇదిగో నేను చేసే అద్భుతాలు చూడండి, నేనే యేసును, నేనే మీకోసం అవతరించిన వాడను, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీకోసం ఉద్భవించిన వాడను, రక్షకుడును నేనే అని చెప్పే ఒక అబద్ధికుడు అంత్యకాలంలో రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. ఒక అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడు అంతిమ అబద్ధ క్రీస్తు. ఎంతో మంది లోక చరిత్రలో, సంఘ చరిత్రలో చాలా మంది నేనే యేసుని, నన్ను పూజించండి, ఆరాధించండి చాలా మంది బయలుదేరి వచ్చారు. అట్లా మోసం చేసి కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఫైనల్గా ఒకడు వస్తున్నాడు, వాడి తర్వాత ఇంకెవడు రాడేగా. వాడు ఫైనల్గా వస్తున్నాడు, ఫైనల్ యాంటీ క్రైస్ట్, అంతిమ అబద్ధ క్రీస్తు. వాడు ఒక నియంత, ఒక క్రూరుడు. అందుకే బైబిల్ గ్రంథం వాడిని ఒక క్రూరమైన జంతువుతో పోల్చుంది. క్రూరమైన జంతువు ముఖం కలిగిన వాడికి జాలి, దయ, కనికరం ఉండదు. దేవుని ప్రజలు నలగొడతాడు. 666 ముద్రలు వేసేది వీడే. నువ్వు యేసుని విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేనే యేసుని, నేనే ఉద్భవించు, నేనే మెస్సయ్యను, నన్ను ఆరాధించను అంటాడు. ఆయన మాట వినకపోతే చిత్రబద్ధలు అనుభవించేటట్టు చేస్తాడు, చెరసాల్లో వేయిస్తాడు, హత్య చేయిస్తాడు, నరికి చంపించేస్తాడు, అన్నం లేకుండా రేషన్ కార్డు ఇవ్వకుండా చేస్తాడు. వీళ్ళకి ఎవరు సరుకులు అమ్మొద్దని చాటింగ్ వేయించేస్తాడు. వాడు విగ్రహాన్ని చేసేదని మొక్కమంటాడు, వాడు రకరకాలుగా చేస్తాడు. అటువంటి ఒక నియంత, ఒక క్రూరుడు, ఒక రాజు రాబోతున్నాడు. అతను రావడానికి ముందు ఏం జరిగిందంటే 10 కొమ్ములు చూసాం కదా. ఆ రాజుల కాలంలో 10 మంది అంటే ఇప్పుడు చివరిసారిగా రోమా సామ్రాజ్యం పరిపాలించింది. యేసుప్రభువుని సిలువేసింది రోమా సామ్రాజ్యమే. ఇక దాని తర్వాత ఇక ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. చక్రవర్తి వ్యవస్థ లేదు, ఇక రాజరిక వ్యవస్థ పోయింది. ఎవరి దేశానికి వాళ్ళు ప్రధానమంత్రులుగా నిలబడి పరిపాలించుకుంటున్నారు. కానీ ఒకనొక రోజు రాబోతుంది. అదే దానియేలు చూసిన దర్శనం మొట్టమొదటి. సముద్రం మీద బలమైన గాలి 4 దిశల నుంచి వీస్తుంది. సముద్రం అంటే జనాంగం అన్నమాట. లోక జనాంగాన్ని బైబిల్ గ్రంథం సముద్రంతో పోల్చింది. ఆ సముద్రం మీద 4 దిశల నుంచి వచ్చే భయంకరమైనటువంటి ఆ గాలి ఏంటంటే, లోకంలో నెమ్మది లేక, యుద్ధాలు జరిగి, మనుషులు చచ్చిపోయి, రక్తపాతం జరిగి, మనుషుల మధ్యలో శాంతి లేక, ఊరంతా, దేశమంతా, ప్రజలంతా అల్లకల్లోలం భయభ్రాంతులతో ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక 10 మంది రాజులు లభిస్తారన్నమాట. వాళ్ళు కూడికి ఏం చేద్దాం, ఇట్లా మనుషులు ఈ దేశం ఆ దేశం అందరూ కొట్టుకొని చచ్చిపోతే చివరికి ఆయుధాలు మిగిలితాయి, మనుషులందరూ పోతారు. కాబట్టి యుద్ధమే లేని, కొట్టుకోలేనటువంటి రాజ్యాన్ని మనం శాంతి రాజ్యాన్ని స్థాపిద్దామని 10 దేశాల రాజ్యాలు, అరబ్ కంట్రీస్లో నుంచి ఒక 10 దేశాల రాజులు కూడి ఒక శాంతి రాజ్యాన్ని స్థాపించాలని కూలబడుకుంటారు. దాన్నే దశరాజ్య కూటమి అంటారు. 10 నేషన్స్ కాన్ఫెడరేషన్ అంటే 10 రాజ్యాల కూటమి, 10 రాజులు కలిసి ఇక ప్రపంచం మొత్తానికి ఇక వాళ్ళే పరిపాలిస్తారు అన్నమాట. ఎక్కడ ఎలాంటి యుద్ధాలు, చంపుకోవటాలు లేని ఒక శాంతి రాజ్యాన్ని స్థాపించాలని 10 మంది రాజులు కూడగొలుకొని కొంతకాలం పరిపాలిస్తారు. అప్పుడు పరిపాలిస్తున్న ఆ రాజుల కాలంలోనే ఈ 11వ వాడు వచ్చి, నాకు కూడా అందులో సభ్యత్వం ఇవ్వండి, నేను కూడా రాజు అంటున్నాను మంచి మాటలతో జొరబడి, అందులో 3గురితో విభేదించి ఆ 3గురిని మరి మట్టి వరిపించేసి 3 రాజులు పెరిగిపోయేబడి చివరికి ఆ మొత్తాన్ని మోసం చేసి తన గుప్పిట్లోకి తీసుకొని తానే అసలైన రాజుగా నిలిచిపోతారు అన్నమాట. వాడు రేపు భవిష్యత్తులో క్రీస్తు సంఘాన్ని, పరిశుద్ధుల్ని ఇబ్బంది పెట్టడానికి రాబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాడు వచ్చినప్పుడు లోకానికి గడ్డుకాలం, నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు క్రీస్తు కోసం నిలబడి అవసరమైతే ప్రాణాలు అర్పిస్తావా, లేకపోతే వాడికి మొక్కి తిండి గింజల కోసం లొంగిపోతావా? మహాభయంకరమైనటువంటి శ్రమల కాలం క్రైస్తవ లోకానికి రాబోతుంది. అందుకోసం మనం సిద్ధపడాలి. ఈ భక్తంతా దానికోసమే.
షడ్రకు మేషాకు అబేద్నెగోలు క్రీస్తు కోసం నిలవబడ్డారు, బొమ్మని మొక్కకుండా. దానియేలు నిలవబడ్డాడు, ప్రార్థన చేయడం ఆపకుండా. నీవు నేను ఇదిగో ఈ అబద్ధ క్రీస్తు, ఈ నియంత, ఈ రాజు, ఈ కొమ్ము, చిన్న కొమ్ము వచ్చినప్పుడు భయంకరమైన చిత్రవదలు మనల్ని పెడతాడు క్రైస్తవ సంఘాన్ని. అప్పుడు మనం తట్టుకొని దానికోసం నిలబడాలి. వాడు వాళ్ళతో యుద్ధం చేస్తాడట. ఇగో నేను అంతకుముందు మధ్యలో రోజు ఒక మాట చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటి తెలుసా? పాత నిబంధనలో దానియేలు గ్రంథం, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం రెండు ఒకే అంశాల గురించి మాట్లాడుతున్నాయి అన్నమాట. పాత నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథమే దానియేలు గ్రంథం, కొత్త నిబంధనలో ఒక ప్రకటన గ్రంథం, పాత నిబంధనలో కూడా ఒక ప్రకటన గ్రంథం. ఏంటంటే అదే దానియేలు గ్రంథం. ఇగో ఈ చిన్న కొమ్ముదులు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, వాడు నల్లగొడతాడనే మాట సేమ్ యాజ్ టీజ్ గా ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. కావాలంటే మీరు అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏమండి 4వ వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసభ నమస్కారం చేసిరి. మరి వారు ఈ మృగముతో సాటి ఎవరు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకుంటూ ఆ మృగములకు నమస్కారం చేసిరి. డబ్బపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఉండెను. చూడు ఏమంటుంది తెలుసా? ఆ మృగానికి ఒక నోరు, డబ్బపు మాట, దేవదూషణ మాట పలికి నోరు. మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారం దానికి ఇవ్వలేను. ఇదిగో 42 నెలలు అంటే ఎన్ని? మళ్ళీ 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వాడు డంబపు మాటలు గర్వంగా ప్రవర్తించి యెహోవా భక్తులను నిలబడతాడు. కింద చదవండి. దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులు దూషించుటకును మరియు పరిశుద్ధులతో, ఇదిగో అక్కడ మాట, అక్కడ చదివిన మాట ఇదే. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, వానికి అధికారం ఇవ్వబడిన. ఇదిగో అదే మాట. ఏమనుందమ్మా? మళ్ళీ చదువు ఆ మాట. పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయించును. అక్కడ చదువు, దానియేలు గ్రంథంలో చదువు, ఇందాక 7వ అధ్యాయంలో 25వ వచనం. ఆ రాజు 21వ వచనం, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలుచున్నది. పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని అణగదొక్కి వాడిని గెలిచేస్తూ 3.5 సంవత్సరంలో అంటే 42 నెలలు వాని చేతిలో సంఘం నలిగిపోతుంది, చిత్రవదలు అనుభవిస్తుంది. అలాంటి కాలం రాబోతుంది. ఇగో దేవుడు ఇదంతా చూపిస్తున్నాడు. ఆ నెబుకద్నెజరుకేమో 4 రాజ్యాలు, దాని తర్వాత ఏం జరిగింది చెప్పలే. కానీ 4 రాజ్యాల తర్వాత దశ రాజ్య కూటమి 10 మంది రాజులు కలిసి 10 నేషన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేస్తారు. అందులో నుంచి ఒక రాజు వచ్చి, ఒక చిన్న కొమ్మ వచ్చి ప్రపంచ నియంతగా మారి సంఘాన్ని హింసలు పెడతాడు, బాధలు పెడతాడు, కష్టాలు పెడతాడు. నిప్పుల కొలువులో సంఘం నడవాల్సినటువంటి ఒక దినం రాబోతుంది. దానికి నీవు సిద్ధపడాలంటే ఎటువంటి విశ్వాసం మనకు ఉండాలి, ఎటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, ఎటువంటి తెగింపు ఉండాలి, ఎటువంటి ధైర్యం ఉండాలి. చచ్చిపోవడం అంటే సామాన్యమైన విషయమా? క్రీస్తు కోసం నన్ను చంపేసి ఆయన నువ్వు ముందుకు రొమ్ము విరిచి నేను వచ్చి నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలండి, ఎంత విశ్వాసం కావాలండి? నీ సాదాసీదా భక్తి, ఆదివారాలు చేసే భక్తి అంతా వీగిపోద్ది. రేపు మనుషులకు చెప్పుకోవడానికి మనం పెద్ద భక్తి పనులు చెప్పుకుంటాం, నీ భక్తి అంతా రేపు వీగిపోద్ది అక్కడ. అందుకే ప్రార్థన చేయండి, భక్తి బాగా చేయండి, భక్తి సాధన చేయండి. ఉపవాసం ప్రార్థనలు అందుకోసమే. శక్తిని పొందుకోవాలి, బలాన్ని పొందుకోవాలి, అభిషేకాన్ని పొందుకోవాలి, యేసయ్యలో స్థిరంగా నాటపడాలి. ఎంత పెద్ద తుఫాను వచ్చి మీద పడ్డా చెక్కు చెదరని చెక్కు చెదరని ఇల్లు వలే, బండ మీద కట్టిన ఇల్లు వలే, ఏ తుఫానుకు లొంగని ఇల్లు వలే, ఏ గాలికి లొంగని ఇల్లు వలే నీవు నేను ప్రతిదినం యేసయ్యలో కట్టబడాలి. అందుకే ఎంత ఎక్కువగా ప్రార్థనకు వస్తే, ఎంత ఎక్కువగా దేవుని మందిరానికి వస్తే, ఎంత ఎక్కువగా వాక్యం ధ్యానం చేస్తే, ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడిపితే మనలో విశ్వాసం అంత పెరుగుతుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, తెగింపు వస్తుంది. యేసయ్య కోసం చచ్చిపోవడానికి సిద్ధపడిపోతాం. అట్టి గొప్ప దేవుడు నీకు నాకు మనకందరికీ అనుగ్రహించి నడిపించుగాక.